మొన్న వైజాగ్ ఇన్సిడెంట్స్ చూసాం. రవీంద్ర మౌనిక అనే అమ్మాయిని ముక్కలు నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఈ సంఘటన ఇంకా మర్చిపోకముందే మళ్ళీ ఈ రోజున జెసికా అంటే శాంతి కుమారి అనే అమ్మాయి బర్త్డే పార్టీ అని చెప్పేసి ఫ్రెండ్స్తో కలిసి హోటల్ రూమ్కి వెళ్ళారంట. ఆ అమ్మాయి ఇంట్లో చెప్పిందంట రాత్రి 9 గంటల సమయంలో, అమ్మ బర్త్డే పార్టీ ఉంది, నేను ఇలా ఫ్రెండ్స్తో కలిసి హోటల్ దగ్గరికి వెళ్తున్నానని ఆ అమ్మాయి చెప్తే తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే, పార్టీ కదా హోటల్కి వెళ్తున్నాం అంటే ఏ బిర్యానీలో ఏ కూల్ డ్రింక్లో కేకులు కట్ చేసుకుని వస్తారని అనుకుంటారు. కానీ ఈ రకంగా రూములు తీసుకుని మందు కొట్టి అన్ని ఎంజాయ్ చేస్తారని పాపం ఈ తల్లిదండ్రులకి తెలియదు అనుకుంటా. అక్కడేమో 5 అబ్బాయిలు, ఇంకొక అమ్మాయి, ఈ అమ్మాయి మొత్తం 6-7 కలిసి 2 రూములు బుక్ చేసుకుని శుభ్రంగా బీర్లు తాగారు, సిగరెట్లు కాల్చారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొట్టారంట. అయితే ఎందుకు కొట్టారు అని అంటే ఏమని చెప్తున్నారని అంటే, ఒక అమ్మాయికి ఇంకొక అబ్బాయికి కనెక్షన్ ఉంది, వాళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారు. ఆ విషయం వెళ్ళి ఫ్రెండ్స్ అందరి దగ్గర వాళ్ళకి వీళ్ళకి చెప్తోంది, మా గురించి అందరి దగ్గర ప్రచారం చేస్తుందని అన్న కోపంతో ఈ అమ్మాయిని అందరూ కలిసి పిడిగుద్దులు గుద్దేసి ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. తర్వాత ఆ అమ్మాయి పక్క రూమ్ లోకి వెళ్ళి హ్యాంగింగ్ చేసుకుందని చెప్పేసి ఈ రకంగా చెప్తున్నారు. అంటే మరి వీళ్ళే వెళ్ళి ఆ అమ్మాయిని ఏమన్నా చేశారా, లేకపోతే వీళ్ళు కొట్టిన దెబ్బలకి భరించలేక, ఇంకా అవమానం భరించలేక వెళ్ళి ఆ అమ్మాయి ఆ రకంగా చేసుకుందా అనే విషయం అయితే తెలియలేదు. కానీ చూడండి, బర్త్డే పార్టీలు అని అంటూ అసలు రూములు తీసుకోవాల్సిన అవసరం ఏంటండి? బర్త్డే పార్టీ అంటే అదే. ఇప్పటికీ కూడా చాలా మంది అంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా బర్త్డే పార్టీ అంటున్నారు, పబ్బులకు వెళ్తున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. బర్త్డే అంటే చక్కగా పొద్దునే లేవాలి, తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి, రెడీ అవ్వాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, గుడికి వెళ్ళాలి, కుటుంబ సభ్యులందరితోటి స్పెండ్ చేయాలి, రోజు చేసుకునే ఉద్యోగానికి వెళ్ళండి, చక్కగా అందరికీ స్వీట్లో ఏవో ఒకటి పంచిపెట్టండి, అంతవరకు బాగానే ఉంది. కేకులు కట్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఫ్యాషన్గా, కట్ చేసుకోండి, అది కూడా తప్పులేదు. కానీ ఈ తాగడాలు ఏంటి, ఈ పబ్బులకు వెళ్ళడాలు, ఈ హోటల్ రూములకు వెళ్ళడాలు, ఈ ఎంజాయ్మెంట్ ఏంటి అసలు స్నేహితులు అంటే ఎంత గొప్పవాళ్ళు అని చెప్పుకుంటాం. బంధువుల కంటే స్నేహితులే బెటరు, ఏదైనా సహాయం కోరగానే పరిగెట్టుకుంటూ వస్తారని మనం చెప్పుకుంటాం. కానీ ఎంత దుర్మార్గంగా ఉన్నారో చూసారా? ఆ బ్యాచ్ అందరూ దరిద్రేనండి, వాళ్ళకి అన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. పాపం ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసింది, వాళ్ళు పిలవగానే వెళ్ళింది, అందుకే వాళ్ళు ఈ రకంగా చేశారని ఇంకొక అమ్మాయి కూడా చెప్తుంది. ఇలాంటి సంఘటనలు కూడా మనం చాలా చూసాం. మగపిల్లలు బర్త్డే పార్టీలను వెళ్ళడం, రోడ్ల మీద ఎక్కడో ఒక చోట నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడ కేకులు కట్ చేసుకోవడం, బీర్లు తాగడం, ఇష్టం వచ్చినట్టు తాగిన తర్వాత ఒకరినొకడు ఏదో ఒకటి అనుకోవడం, కొట్టుకోవడం, ప్రాణాలు తీసుకోవడం, ఇలాంటి సంఘటనలు కూడా మనం చూసాం. అసలు ఈ బర్త్డే పార్టీలని పిల్లలు ఇంట్లో చెప్పగానే తల్లిదండ్రులు వెళ్ళని పంపిస్తున్నారు. పాపం వాళ్ళకి ఏమీ తెలియదు, ఏ కేకులో కట్ చేసుకుని సరదాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నారు. కానీ ఈ యూత్ పిల్లలందరూ కూడా ఇంకా బర్త్డే పార్టీ అంటే తాగామా, తిన్నామా, కేకులు కట్ చేసామా, కొట్టుకున్నామా, ఇదే ఎంజాయ్మెంట్. అంత దరిద్రంగా తయారైంది ఇప్పుడు బర్త్డే పార్టీలు. చిన్నప్పటి నుండి పిల్లలకు నేర్పించాలండి, మన సాంప్రదాయాలు ఏంటి, మన కట్టుబాట్లు ఏంటి, ఇలాంటివి నేర్పిస్తే ఆ పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులే కేకులు కట్ చేయడం, పార్టీలు అనంటూ హోటల్స్కి వెళ్ళడం, బీర్లు తాగడం, ఇవి తాగడం అవి తాగడం నేర్పిస్తుంటే ఒకరిని చూసి ఒకరు మొదలు పెడుతున్నారు. పెద్దవాళ్ళు కరెక్ట్గా ఉంటే పిల్లలు కూడా కరెక్ట్గా ఉంటారు. పిల్లలకి ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. బర్త్డే పార్టీలను వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు, ఎవరెవరు కలుసుకున్నారో తెలీదు, అక్కడ ఏం జరిగిందో తెలీదు. అంతా అయిపోయిన తర్వాత తెల్లారిన తర్వాత ఎవడో ఫోన్ చేసి మీ అబ్బాయి ఇలా అయిపోయాడు, మీ అమ్మాయి ఇలా అయిపోయిందని ఫోన్లు చేసి చెప్తున్నారు. అప్పుడు తల్లిదండ్రులు తెల్లబోయే పరిస్థితి. ఇలాంటి సంఘటనలు ఎన్ని చూసామండి. అసలు హోటల్ రూములకి వెళ్లాల్సినంత అవసరం ఏంటి? అసలు ఈ తల్లిదండ్రులకు కూడా కొంచెమైనా ఆలోచన ఉండాలి. ఆ అమ్మాయి రాత్రి 9 గంటలకి బర్త్డే పార్టీకి వెళ్తానని అంటే ఎందుకు పంపించాలి? ఒక ఆడపిల్లని రాత్రిపూట ఎందుకు పంపించడం అన్న ఆలోచన వీళ్ళకైనా ఉండాలి కదా. పోనీ వెళ్ళావమ్మ, 1 గంటలో వచ్చేసే, ఇంకా అక్కడ ఉండకని అనే కనీసం ఆ మాట అయినా చెప్పాలి కదా. బర్త్డే పార్టీలు అనగానే పంపించేస్తున్నారు. మగపిల్లలతో ఆడపిల్లలకి ఏంటండి అవసరం? ఆ రూములకి వెళ్ళడం ఏంటి? రూములు తీసుకున్నారని అంటే దేనికి తీసుకుంటారు? జంటలు వెళ్ళడం, 2 రూములు తీసుకోవడం, ఎవరికి కావాల్సిన వాళ్ళు ఎంజాయ్ చేయడం, అది బర్త్డే పార్టీ. ఈ వేళ చూసారా, ఒక మనిషి ప్రాణమే పోయింది, వాళ్ళందరి జీవితాలు కూడా పోయాయి కదా. అంటే ఆ తాగిన మైకంలో ఏం చేస్తున్నావు కూడా ఒళ్ళు పైలు తెలియట్లేదు. ఇంకా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, అది ఇలా అంది ఇది ఇలా అంది అనేసరికి ఆ తాగిన మైకంలో ఇంకా పొంగిపోయే వయసు కదా అది. ఇంకా రోషాలు ఎక్కువ వచ్చేసి నువ్వు నా గురించి ఇలా చెప్తావా, నువ్వు నా గురించి ఇలా చెప్తావా అని అందరూ కలిసి అమ్మాయిని కొట్టేస్తే తట్టుకోగలదా? అక్కడ ఏదో జరిగింది మొత్తానికి. పైగా లాస్ట్కేమో మీ అమ్మాయికి ఫిట్స్ వచ్చాయనో ఏదో కహాని వినిపించారు. ఇప్పుడు వాళ్ళ జీవితాలు కూడా పోయాయి. పాపం ఈ అమ్మాయి జీవితం కూడా పోయింది కదా. వీళ్ళు కూతురుని పోగొట్టుకుని వీళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళందరి జీవితాలు జైలు పాలై వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు చదువుకునే పిల్లలు అయ్యి ఉండొచ్చు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి కదా. ఇప్పుడు మగపిల్లలైనా ఆడపిల్లలైనా సరేనండి, బర్త్డే పార్టీలు అని బయటకు వెళ్తున్నాం అని అంటే మాత్రం దయచేసి ఎవ్వరు కూడా పంపించకండి. ఈ మార్పు ఎవరిలో రావాలి అని అంటే తల్లిదండ్రుల్లోనే రావాలి. పిల్లలు అడగగానే వెళ్ళరా నాన్న అని చెప్పి డబ్బులు ఇచ్చి మరీ పంపిస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు పబ్బుల్లోనూ ఇలా ఓయూ రూములకి ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట.
అమ్మాయిలతోటి ఎంజాయ్లు చేయడం, ఇది వాళ్ళ బర్త్డే పార్టీలు. ఏదైనా జరిగిపోయిన తర్వాత మాకు ఇలా జరిగిందని అంటున్నారు తప్ప, అయ్యో ఈ పిల్లలు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది కొంచెం తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి. ఏదైనా జరిగిపోయిన తర్వాత లబోదిబోమని ఏడవడం, మాకు న్యాయం చేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళ లోపలేయండి అని ఈ రకంగా మాట్లాడి ఏం ఉపయోగం చెప్పండి. మొన్న ఒక అమ్మాయి, పాపం మౌనిక అమ్మాయి చనిపోయింది. ఈ రోజుకి కూడా ఇప్పుడు వాడిని తీసుకువెళ్ళి జైల్లో వేశారు. పాపం వాళ్ళ కూతురుని వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వగలరా ఎవరైనా? నేరం చేసిన వాడికి ఎంత శిక్షలు పడినా వీళ్ళకి ఏమీ ఒరిగేది ఉండదు కదండి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎవడన్నా రమ్మన్నాడు అని అనగానే ఓ అని రాత్రిపూట ఎగేసుకుంటూ వెళ్ళిపోకూడదు. వాడు తాగిన మైకుల్లో ఏం చేస్తాడో ఎవరికి తెలిసి చెప్పండి. మొత్తం అంతా దిగిపోయిన తర్వాత అయ్యో నేను ఇలా చేయలేదు, అయ్యో నేను ఇలా అనుకోలేదు, అయ్యో నేను కావాలని కొట్టలేదని ఇలాంటి కథలు కహానీలు చెప్తారు. పోయిన ప్రాణాన్ని తీసుకురాగలమా? కాబట్టి బర్త్డేల పార్టీల విషయంలో యూత్ పిల్లలతోటి చాలా జాగ్రత్తగా ఉండండి. బర్త్డే అంటే మన సాంప్రదాయ ప్రకారం చక్కగా ఇంట్లో చేసుకోండి. ఏ టెంపుల్కో వెళ్ళండి, ఇంకా లేదంటే ఏ విహారయాత్రలకో వెళ్ళండి. చక్కగా సరదాగా కుటుంబం అంతా ఎంజాయ్ చేయండి. అంతేగాని ఏంటో ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తున్నామని అంటూ హోటల్ కని వెళ్తారు. నానా తాగుళ్ళు, నానా చండాలం, సిగరెట్లు, ఏంటో ఏదేదో చేసేసి ఆడపిల్లల్ని అవసరాలకు వాడేసేసుకుని అక్కడ ఉన్నంతసేపు ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఇది వెళ్ళి ఎవరికన్నా చెప్తుందని ఆ పిల్లల్ని ఏదో ఒకటి చేసేయడం, ఇది జరుగుతున్న భాగవతం. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల్ని మాత్రం ఇలాంటి బర్త్డే పార్టీలకు ఆడపిల్లలు మాత్రం దయచేసి పంపించకండి. ఇంకా మగపిల్లలు అంటారా, వాళ్ళు వినరు చెప్పినా సరే. మేము మగవాళ్ళం, మేము వెళ్ళొద్దా, మేము ఇంకా ఎంజాయ్ చేద్దా, ఈ వయసులో చేయకపోతే ఎప్పుడు చేయాలని ఇలా తల్లిదండ్రులు ఎదిరించే పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి నేరాలు జరగకుండా ఉండాలి అని అంటే మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు తాగాడో చచ్చాడో ఏం చేశాడో, ఏది జరిగినా కానీ ముందు ఆడపిల్లకే నష్టం జరుగుతుంది. ఓ ఆడవాళ్ళం మేము ఇందులో గొప్పవాళ్ళం అందులో గొప్పవాళ్ళం అని అనుకుంటాం, కానీ నలుగురు మగాళ్ళ ముందు ఒక ఆడపిల్ల ఏం చేయగలదు చెప్పండి? అది తల్లిదండ్రులు బాగా తెలుసుకోండి. బర్త్డే పార్టీలకి పిల్లలు వెళ్తానంటే అస్సలు పంపించకండి, ఇంట్లో కూర్చోబెట్టండి, అదే సేఫ్. ఇంకా మనం ఇప్పటి వరకు ఇన్ని సంఘటనలు చూసాం. ఏదో నేరం చేసిన వాడిని తీసుకువెళ్ళి లోపలేస్తున్నారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు, వాడు బయటకు వచ్చాడో తెలియదు, చచ్చాడో తెలియదు. కానీ ఇక్కడ పాపం జీవితకాలం వీళ్ళు ఏడవలసిన పరిస్థితే కదా. ఆడపిల్లల తల్లిదండ్రులు ముందు ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎవడో తర్వాత ఏదైనా చేశాడని మీరు వాడి మీదకి వెళ్ళి దెబ్బలాడినా ఏమీ ప్రయోజనం ఉండదు. కానీ నిన్నైతే పాపం ఆ అమ్మాయి చూస్తే చక్కగా ముచ్చటగా అందంగా ఉంది, కానీ పాపం ఆ కుర్రాళ్ళ చేతిలో బలి అయిపోయింది. ఏదైనా కానండి, బర్త్డే పార్టీలు అనంటూ ఈ మధ్యన పిల్లలు చాలా ఓవర్ చేస్తున్నారు. ఎవరి పిల్లలు వాళ్ళు జాగ్రత్తగా అదుపులో పెట్టుకుని ఇంట్లో కూర్చోబెట్టుకోండి. నష్టం జరిగిపోయిన తర్వాత ఏడవడం కాదు, ఆ నష్టం జరగకుండా ముందే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.